లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి స్టూడియో వన్ ప్లస్ వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. బుల్లితెరపై కనిపించే సీరియల్ నటీనటులకు మంచి ఫాలోయింగ్ ఉంటుంది. తెలుగు ప్రజలు సీరియల్ సెలబ్రిటీలను తెగిష్టపడుతుంటారు. కట్టుబొట్టు నటనతో రోజు ప్రేక్షకులను అలరిస్తుంటారు. ఆ తర్వాత నెమ్మదిగా సినిమాల్లో అవకాశాలు అందుకుంటూ వెండి తెరపై సందడి చేస్తుంటారు. ఇక ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే నటి సైతం తెలుగులో చాలా ఫేమస్. బుల్లితెరపై గుప్పెడంత మనసు సీరియల్ కు మంచి రెస్పాన్స్ వచ్చిన సంగతి మనందరికీ తెలుసు. కార్తీక దీపం తర్వాత అత్యధిక టీఆర్పీ రేటింగ్ అందుకున్న సీరియల్ అయితే ఇదే. అటు ఫ్యామిలీ ఆడియన్స్ తో పాటు యూత్ సైతం ఈ సీరియల్ ను తెగ ఇష్టపడ్డారు. ఇందులో హీరో హీరోయిన్ గా నటించిన రిషి, వసుధార పాత్రలకు సెపరేట్ ఫ్యాన్ బేస్ సైతం ఉందంటే అతిశయోక్తి లేదు. వీరితో పాటు ఈ సీరియల్లో కనిపించిన మహేంద్ర, జగత్ మేడం పాత్రలకు సైతం అభిమానులు అయితే ఉన్నారు. ముఖ్యంగా జగతి మేడం పాత్రలో కనిపించిన జ్యోతిరాయ్ సాంప్రదాయ పద్ధతిలో కనిపిస్తూ తన అద్భుతమైన యాక్టింగ్ తో అయితే కట్టిపడేసింది. అప్పట్లో ఆమె పాత్రకు విపరీతమైన ఫాలోయింగ్ ఉండేది. అయితే ఈ సీరియల్ నుంచి మధ్యలోనే తప్పుకున్న జ్యోతిరాయ్ ఇప్పుడు హీరోయిన్ అయింది. జ్యోతిరాయ్ కొన్నాళ్ళుగా సోషల్ మీడియాలో గ్లామర్ ఫోటోలతో రచ్చ చేస్తున్న సంగతి మనందరికీ తెలుసు. అటు తన సినిమా ప్రమోషన్స్ చేస్తూనే ఇటు గ్లామర్ ఫోటోలతో నెట్టింట సెగలు పుట్టిస్తుంది. ఇక ఇప్పుడు ఆమె హీరోయిన్ గా నటిస్తున్న జ్యోతిరాయ్ సినిమా కిల్లర్. త్వరలోనే ఈ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నారు. ఇక ఈ క్రమంలో ఈ సినిమాకు సంబంధించిన గ్లిమ్స్ రిలీజ్ చేశారు మేకర్స్. వైమానిక శాస్త్రం అనే కాన్సెప్ట్ తో ఆధారంగా చేసుకుని ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఇందులో జ్యోతిరాయ్ మరోసారి గ్లామరస్ గా కనిపించింది. అలాగే అటు రోబో తరహా పాత్రలో కనిపించనున్నట్లయితే తెలుస్తోంది. తాజాగా విడుదలైన గ్లిమ్స్ అయితే అదిరిపోయింది. అటు గ్లామర్, ఇటు యాక్షన్ సన్నివేశాలతో సినిమాపై అంచనాలైతే పెంచేసింది. ముఖ్యంగా జ్యోతిరాయ్ యాక్టింగ్ అదరగొట్టేసింది. మైథాలజీ, సైన్స్ ఫిక్షన్, సూపర్ హీరో లాంటి ఎలిమెంట్స్ తో గ్లిమ్స్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. మరి ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే అనౌన్స్ చేస్తున్నారు. ఈ చిత్రానికి డైరెక్టర్ పూర్వాస్ దర్శకత్వం అయితే వహిస్తున్నారు. కొన్ని నెలల క్రితమే వీరిద్దరూ పెళ్లి చేసుకున్నట్లు ప్రచారం నడిపించిన సంగతి కూడా అందరికీ తెలిసిందే.